అమెరికాలో దారుణం జరిగింది. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు మృతి చెందాడు. మృతుడిని ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాకి చెందిన దాసరి గోపీకృష్ణగా గుర్తించారు. కర్లపాలెం మండలం యాజిలికి చెందిన గోపీకృష్ణ జీవన ఉపాధి కోసం 8 నెలల క్రితం అమెరికా వెళ్ళాడు. ఆర్కన్సాస్లోని ఓ సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం గోపీకృష్ణ కౌంటర్లో ఉండగా ఓ దుండగుడు నేరుగా వచ్చి తుపాకీతో అతడిపై కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాలతో గోపి అక్కడికక్కడే కుప్ప కూలిపోయాడు. అనంతరం దుండగుడు ఓ వస్తువు తీసుకుని అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. తర్వాత గోపీకృష్ణను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈరోజు చనిపోయాడు. ఈ సమాచారం తెలియడంతో అతడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. గోపి స్వగ్రామం యాజలిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు దుండగుడు కాల్పులు జరిపిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అమెరికాలో దారుణం జరిగింది. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు చనిపోయాడు. మృతుడిని ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాకు చెందిన దాసరి గోపీకృష్ణగా గుర్తించారు. ఇక ఈ దారుణానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సాయి అందిస్తారు. సాయి, చెప్పండి. ప్రధానంగా అనేక మంది అమెరికాలో ఉన్నత చదువులు చదువుకోవడానికి వెళ్ళి అక్కడ పార్ట్ టైములు చేసుకుంటున్నటువంటి తరుణంలో దుండగుల చేతుల్లో బలైపోతున్న సంఘటనలు తెలుగు రాష్ట్రాల్లో అనేకంగా ఉన్నాయనే విధంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం బాపట్ల జిల్లాకు చెందినటువంటి గోపీకృష్ణ ఉన్నత చదువులు చదువుతూ అక్కడ పార్ట్ టైం చేస్తున్నారనే విధంగా కూడా కుటుంబ సభ్యులైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నిన్న పనిచేస్తున్నటువంటి సూపర్ మార్కెట్ లో ఒక దుండగుడు ఎంటర్ అవడం, వెంటనే అతనికి కొంత సమయం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. తన చేతిలో ఉన్నటువంటి రివాల్వర్ తో అతను కాల్చినటువంటి పరిస్థితి ఉంది. కాల్చినటువంటి నేపథ్యంలో అక్కడికక్కడే గోపి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కూడా కర్లపాలెం మండలానికి సంబంధించినటువంటి యాజిలి అనేటువంటి ఒక గ్రామానికి చెందినటువంటి గోపీకృష్ణ 8 నెలల క్రితం అమెరికా వెళ్ళాడనే విధంగా కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ జీవనోపాధి ఇక్కడ ప్రస్తుత పరిస్థితుల్లో కొంత ఇబ్బందికరంగా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో ఆయన అమెరికా వెళ్ళి చదువుకుంటూ పార్ట్ టైం చేసుకుంటే కొంత జీవనోపాధి ఉంటుందనే విధంగా వెళ్ళారనే విధంగా కూడా కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. ఏదైనప్పటికీ మాత్రం ప్రస్తుతం దుండగుడు చేతిలో చనిపోవడం నేపథ్యంలో యాజిలి గ్రామంలో అయితే విషాద ఛాయలు నెలకొన్నాయనే విధంగా చెప్పుకోవచ్చు. గోపీకృష్ణకి ప్రస్తుతం భార్యతో పాటు ఒక కుమారుడు, చిన్న పిల్లాడు, అతని వయసు కూడా 6 సంవత్సరాల లోపే ఉందనే 6 నెలల లోపు ఉందనే విధంగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కుటుంబ సభ్యులంతా కూడా విషాద ఛాయ వ్యక్తి గోపీకృష్ణ అవటం, తమ కుటుంబ పోషణ కోసమే అతను విదేశాలకు వెళ్ళటం, ఇప్పుడు ఇలా మృతుడిగా మారి ఇండియాకి వస్తున్నటువంటి పరిస్థితుల్లో తీవ్రమైనటువంటి విషాదంలో అయితే ఆ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇటు భార్య తరఫు కుటుంబ సభ్యులు కానీ, గోపీకృష్ణ కానీ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎవరు కూడా వారి యొక్క బాధని కనీసం తీర్చలేనటువంటి పరిస్థితుల్లో అయితే ఆ కుటుంబ సభ్యులు ఉన్నారనే విధంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన కొడుకు కంపల్సరీగా ఉన్న ప్రయోజకుడు అయ్యి ఇండియాకు తిరిగి వస్తాడనే విధంగా కూడా ఆ తండ్రి కానీ తల్లి కానీ ఆశించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం దుండగుల చేతిలో హఠామరణం చెందడం, ఇదంతా కూడా వాళ్ళనైతే తీవ్రంగా కలిసివేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గ్రామం మొత్తం కూడా ఈ అంశం పైన తీవ్రమైనటువంటి విషాదాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మొన్నటి వరకు తమ గ్రామంలో చుట్టూ ఉన్నటువంటి తమతో కలిసి ఉన్నటువంటి వ్యక్తి ప్రస్తుతం ఇలా చనిపోవడం పైన కూడా గ్రామంలో ఉన్నటువంటి అనేక మంది కూడా వారి యొక్క ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనప్పటికీ మాత్రం తమ యొక్క బతుకు తెరువు కోసం అనే విధంగా చెప్పొచ్చు, లేకపోతే ఇంకోటైనా చెప్పొచ్చు. ఇక్కడ శంకర్, చివరగా తను ఎప్పుడు బంధువులతో మాట్లాడాడు లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడాడు, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏం చెప్పారా? ప్రధానంగా వీళ్ళు చెప్తుందంటే అతను నైట్ షిఫ్ట్ కి వెళ్ళే సమయంలో ప్రతిరోజు కూడా కుటుంబ సభ్యులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారనే విధంగా చెప్తున్నారు. నిన్న ఉదయం సమయంలో కూడా మాట్లాడినట్టయితే వాళ్ళ ఎవరైతే మృతుడి యొక్క తల్లి కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి.
పిల్లాడిని కూడా ఎవరైతే ఆ పిల్లాడు ఉన్నాడో అతనికి సంబంధించినటువంటి మాటలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళైతే చెప్తున్నారు. క్లియర్ గా అయితే లాస్ట్ కాల్ కి సంబంధించినటువంటి సమాచారాన్ని అయితే వాళ్ళు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కంపల్సరీగా ప్రతిరోజు తాను పార్ట్ టైంకి వెళ్లే ముందు మాత్రం కుటుంబ సభ్యులతో మాట్లాడతాడు అనే విధంగా మాత్రం వాళ్ళు అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇదే సమయంలో రాత్రి అంటే వాళ్ళు చెప్తున్నట్టు ప్రకారం ఎవరైతే గోపీకృష్ణ నైట్ షిఫ్ట్ లో ఉన్నాడు అనే విధంగా కూడా వాళ్ళు చెప్తున్నారు. క్లియర్ గా అయితే కుటుంబ సభ్యులు కూడా చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు జరిగినటువంటి నష్టాల్లో నుంచి వాళ్ళు చేరుకునేటటువంటి పరిస్థితులు లేరు. కొంత మేరకు అయితే సమాచారం ఇస్తున్నటువంటి పరిస్థితుల్లోనే తాము ఉద్యోగానికి వెళ్లే ముందు మాతో మాట్లాడాడు అనే విధంగా కూడా వాళ్ళు అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయన్నారు. సాయి శంకర్ తన ఫ్రెండ్స్ కానీ లేకపోతే నియర్గా ఉండేవాళ్ళు కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళతో ఏమైనా రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉండేవాడా? సో అక్కడ ఏంటి దానికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ప్రధానంగా గ్రామంలో ఉన్నటువంటి యాజిలి గ్రామానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా అతని గురించి చెప్తున్నారు. 8 నెలల క్రితం కరెక్ట్ గా మా గ్రామంలోనే ఉండేవాడు. అతను ఇక్కడ వేరే ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడు. కాకపోతే తన చదువులు అదేవిధంగా తర్వాత జీవనోపాధి కోసం సంబంధించినటువంటి అంశాల్లో అమెరికా వెళ్ళాడు అనే విధంగా అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నారు. దాంతో పాటు అక్కడ అతను పూర్తిగా సెటిల్ అవుతాడు అనే విధంగా కూడా కొంతమంది అయితే భావించినటువంటి పరిస్థితులు ఉన్నట్టు కూడా గ్రామంలో ఉన్నటువంటి చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం అమెరికా వెళ్ళటం చాలా మందికి ఒక రకంగా అతను వేరే వాళ్ళని కూడా తను కనుక సెటిల్ అయితే తీసుకెళ్తాననే విధంగా కూడా చెప్పినట్లు యాజిల్ గ్రామంలో కొంతమంది చెప్తున్నారు. అయితే పూర్తిగా ఇతను ఎప్పుడు వెళ్ళారు ఏంటనే దానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు మాత్రం 8 నెలల క్రితం వెళ్ళినట్లు చెప్తున్నారు. 8 నెలలుగా అక్కడే ఉంటూ అతను ఈ సూపర్ మార్కెట్ లో ఉద్యోగం చేస్తున్నట్లు కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గ్రామంలో అయితే మాత్రం పూర్తిగా అందరూ కన్నెరుగుండారు అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఆ గ్రామాల్లో అందరూ కూడా కలివిడిగా ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అతను 8 నెలల క్రితం కూడా ఆ గ్రామంలో కొద్ది రోజులు అంటే తను చదువుకున్నటువంటి ఉద్యోగం చేస్తూ కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో పిల్లాడు ఎవరైతే అతనికి జన్మించిన పిల్లాడికి సంబంధించి ఆ గ్రామంలోనే కార్యక్రమాలు కానీ అవన్నీ జరిగినటువంటి పరిస్థితుల్లో అతను ఇక్కడే ఉన్నటువంటి సిచ్యువేషన్ కి సంబంధించినటువంటి అంశాలు కూడా వాళ్ళైతే కొంత చెప్తున్నటువంటి పరిస్థితి అయితే క్లియర్ గా ఉంది. శనివారం అంటే మధ్యాహ్నం శనివారం వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో శనివారం మధ్యాహ్నం వరకు అతను అందరితో కాంటాక్ట్ లో ఉన్నట్లే చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. శనివారం మధ్యాహ్నం అంటే నిన్న మధ్యాహ్నం తర్వాత ఈ అంశం జరగడం కొంత అక్కడ వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని వెంటనే కుటుంబ సభ్యులకు అయితే సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వారు పూర్తిగా వివరాలు అన్ని కనుక్కోవడానికి కూడా. సాయి శంకర్ ఒక నిమిషం మీరు లైన్ లో ఉండండి. మనం విజువల్స్ చూస్తున్న బిగ్ టీవీ స్క్రీన్ పైన అమెరికాలో జరిగినటువంటి దారుణానికి సంబంధించినటువంటి విజువల్స్ ని బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తున్నాం. ఈ కాల్పుల ఘటనలో తెలుగు యువకుడు చనిపోయాడు. ఈ మృతుడిని ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాకు చెందినటువంటి దాసరి గోపీకృష్ణ కేవలం బతుకు తెరువు కోసం 8 నెలల క్రితం అమెరికా వెళ్ళాడు. చాలా పేదరికంలో ఉండేటువంటి కుటుంబం. ఆయన కష్టపడి డబ్బులు పంపిస్తేనే ఇక్కడ గడిచేటటువంటి సిచ్యువేషన్. అలాంటి సిచ్యువేషన్లో అమెరికా వెళ్ళాడు. కోటి ఆశలతో వెళ్ళాడు. తన బతుకుదాం అనుకున్నాడు. అక్కడికి వెళ్ళి ఒక సూపర్ మార్కెట్లో ఉద్యోగం చేసుకుంటున్నాడు. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన క్లియర్గా చూస్తున్నాం. అక్కడ ఏం జరిగింది, చనిపోయే ఒక్క క్షణం ముందు జరిగినటువంటి సంఘటనకి సంబంధించినటువంటి వివరాలు బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం ఎక్స్క్లూజివ్గా విజువల్స్ లోపల చూస్తున్నాం. తన విధులు నిర్వహించుకుంటున్నాడు. సూపర్ మార్కెట్లో ఉన్నాడు. తన పనిని తను చూసుకుంటూ ఉన్నాడు. కంప్యూటర్ ముందు నిల్చుని ఉన్నాడు గోపీకృష్ణ. సో అదే సమయంలో దుండగుడు సడన్గా ఎంట్రీ ఇచ్చాడు. అసలు ఏం జరుగుతుందో అర్థం కానటువంటి సమయం. ఎందుకంటే కనీసం ఎలాంటి టైము లేదు. తిన్నగా నేరుగా వచ్చాడు దుండగుడు వచ్చి తన దగ్గర ఉన్నటువంటి తుపాకీతో నేరుగా గురిపెట్టి టక్మని కాల్చినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. విజువల్స్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ సంఘటన జరిగినప్పుడు ఏదైతే ఈ దారుణం జరిగిందో ఆ టైంలో ఈ దృశ్యాలన్నీ కూడా సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. సో మృతుడిని ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాకు చెందినటువంటి దాసరి గోపీకృష్ణగా గుర్తించారు. కర్లపాలెం మండలం యాజలికి చెందినటువంటి గోపీకృష్ణ జీవనోపాధి కోసం 8 నెలల క్రితం అమెరికాకు వెళ్ళాడు. ఆర్కెన్సాస్లోని ఓ సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం గోపీకృష్ణ కౌంటర్లో ఉంటుండగా తన విధులు నిర్వహిస్తుండగా ఓ దుండగుడు సడన్గా ఎంట్రీ ఇచ్చాడు. నేరుగా వచ్చి తుపాకీతో అతడిపై అనూహ్యంగా ఊహించిన రీతిలో కాల్పులకి తెగబడ్డాడు. తీవ్ర గాయాలతో గోపి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
మనం చూస్తున్న విజువల్స్లో ఎంత దారుణం, అసలు ఏం జరుగుతుందో గోపీకృష్ణ తెలుసుకునేలోపే గమనించేలోపే దుండగుడు ఫైర్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనంతరం వెంటనే అక్కడికక్కడే కుప్ప కూలిపోయాడు గోపీకృష్ణ. సో అనంతరం దుండగుడు ఓ వస్తువుని తీసుకొని అక్కడి నుంచి పరారైనటువంటి సీన్ని, విజువల్స్ని మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. అయితే తర్వాత అంతా జరగాల్సిందంతా జరిగిపోయింది. గోపీకృష్ణను ఆసుపత్రికి తరలించారు. అయినా చికిత్స పొందుతూ ఆయన ఈరోజు చనిపోయాడు. ఈ సమాచారం తెలియడంతో అతడి కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే గోపీకృష్ణ ఒక పేద కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. తన కుటుంబం కోసం, కుటుంబ పోషణ కోసం కోటి ఆశలతో అమెరికా వెళ్ళాడు. ఊహించని రీతిలో షాకింగ్కి గురయ్యాడు. అక్కడ ఆయన చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే చనిపోయినటువంటి వ్యక్తికి భార్య, కుమారుడు ఉన్నట్టుగా తెలుస్తుంది. గోపి స్వగ్రామం యాజిలిలో ఈ ఘటన తెలిసిన వెంటనే విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు దుండగుడు కాల్పులు జరిపిన దృశ్యాల్ని మనం ఇప్పుడు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే అమెరికాలో దారుణం జరిగింది. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు చనిపోయాడు. బాపట్ల జిల్లాకు చెందినటువంటి దాసరి గోపీకృష్ణ ఈ ఘటనలో మృతి చెందాడు.